హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో స్పెషల్గా మన దగ్గర రాబో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్లో ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళకి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఎవ్రీ సండే మనం గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ 200 మార్కులకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. 200 మార్కులకు గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ సండే. అందులో అర్థమెటిక్ అనేది 40 క్వశ్చన్స్, రీజనింగ్ అనేది 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ అనేది 20 క్వశ్చన్స్ అండ్ జనరల్ స్టడీస్ అనేది 100 క్వశ్చన్స్ ఇది కండక్ట్ చేస్తున్నాం. ఇలా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటటువంటి విద్యార్థులకు ఇప్పుడు 1 నుంచి 41 వరకు మన గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయ్యాయి. మరి స్పెషల్ టెస్ట్ ఏంటి అనేది జనరల్గా స్టూడెంట్స్లో వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ డిసెంబర్ మంత్, ఓకే, ఆల్రెడీ జస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం డిసెంబర్లో కూడా. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో నోటిఫికేషన్. ఎటు చూసినా నోటిఫికేషన్కి 4 నెలల కన్నా ఎక్కువ సమయం లేదు. కొత్తగా కోచింగ్ వస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది, కోచింగ్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు, కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, సార్ మాకు చాలా చదవాలనుంది కానీ ఎలా చదవాలో ప్లాన్ తెలియట్లేదు. సో మాకు క్లాసెస్ వింటున్నాము, బట్ దాన్ని ఏ సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద చాలామంది సందిగ్ధంలో కనపడుతున్నారు. ఇంకా మన దగ్గర కంప్లీట్ అయినటువంటి 1 to 10 బ్యాచెస్ ఏవైతే కంప్లీట్ అయ్యాయో వాళ్ళు స్టడీ హాల్కి వెళ్ళి కూడా చాలామంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. ఎంతో చదవాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ లేక ఒక 2 అవర్స్ ఆ సబ్జెక్ట్, ఒక 2 అవర్స్ ఈ సబ్జెక్ట్ ఇలా చదువుతూ సో ముందుకు పోలేకపోతున్నారు. సో మరి ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్ 4 నెలల్లో నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడా మరి కొత్తగా కాంపిటేటివ్కి వచ్చినటువంటి విద్యార్థులు ఈ 4 నెలల్లో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని సిలబస్ అనేది రివిజన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే నోటిఫికేషన్లో జాబ్ కొట్టడం ఒక టెన్షన్తో కూడుకున్నటువంటి విషయం అవుతుంది. సో కాబట్టి మనం ఎన్నో ఇంటెన్సివ్ బ్యాచ్లు నడిపినటువంటి అనుభవంతో సో మన దగ్గర ఆఫ్లైన్లో చేయనటువంటి విద్యార్థులకు మళ్ళీ ఎక్స్ట్రా ఎలాంటి సింగిల్ ఎన్పీ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకోకుండా ఇక నుండి డిసెంబర్ 26 నుండి స్టార్ట్ చేసి ప్రతి వారము ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది అందరికీ మొత్తం సిలబస్ పైన కామన్గా ఉంటుంది. ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో మన దగ్గర ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి కోచింగ్ తీసుకున్న విద్యార్థులు, తీసుకుంటున్న విద్యార్థులకు ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ సండే 42, ఆ నెక్స్ట్ సండే 43 అలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ స్పెషల్ టెస్ట్ సిరీస్ కూడా కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ప్రతి గురువారం ప్లాన్ చేశాం. ప్రతి గురువారం థర్స్డే, ప్రతి గురువారము ఒక పర్టికులర్ టైం చెప్తాము. అది ఈవినింగ్ టైమా, మార్నింగ్ టైమా సెట్ చేస్తాము. మళ్ళీ సండే ఎగ్జామ్ ఎలా రాస్తారో అందరూ కూడా ప్రతి గురువారం రోజు మీరు ఆ టెస్ట్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ టెస్ట్లో ఏముంటుంది అంటే మీకు మొత్తము మెయిన్గా ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ ముఖ్యంగా ఏంటంటే అర్థమెటిక్తో పాటు రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్కి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్. ఫస్ట్ ఈ 5 సబ్జెక్టులను సెలెక్ట్ చేశాం. ఎందుకంటే దాదాపు 200 మార్కుల జనరల్ స్టడీస్లో దాదాపు 140, 130 మార్క్స్, 140 వరకు కవర్ అయ్యేటటువంటి సబ్జెక్ట్స్ ఇవే. 125 మార్క్స్ ఉన్నటువంటి తెలంగాణ అది కానిస్టేబుల్ జనరల్ స్టడీస్లో దాదాపు మీకు 90 మార్క్స్ వరకు కవర్ అయ్యేటటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ని, జాగ్రఫీ పార్ట్ని అంటే ఇండియన్ అండ్ వరల్డ్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్. సో ఈ సబ్జెక్ట్స్తో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈ సబ్జెక్ట్స్ని ఒక స్పెషల్ టెస్ట్ సిరీస్ లాగా ప్లాన్ చేసి మీకు డిసెంబర్ 26 నుండి స్టార్ట్ చేసి మీకు మార్చ్ 27 వరకు మొత్తము సిలబస్ కవర్ అయ్యేటట్టుగా ప్రతి వారానికి 200 మార్కుల ఎగ్జామ్, ఒక స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్లాన్ చేయడం జరిగింది. ఆ టెస్ట్లో
టెస్ట్ 1లో ఏం సిలబస్ ఉంటుంది, టెస్ట్ 2లో ఏం సిలబస్ ఉంటుంది, టెస్ట్ 3లో ఏం సిలబస్ ఉంటుంది, అలా మొత్తం 15 టెస్టులు డివైడ్ చేసాం సిలబస్ని. సో ఇది ఎలా అంటే మేము ఎప్పుడైనా ప్రతి నోటిఫికేషన్కి ఇంటెన్సివ్ బ్యాచెస్ అని ప్లాన్ చేస్తుంటాం. సో అదే ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. కాకపోతే కోచింగ్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ, కోచింగ్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కానీ మీకు టెస్ట్ 1 సిలబస్ ఏందో అనౌన్స్ చేస్తాం. టెస్ట్ 1 సిలబస్ ఏందనేది మీ గ్రూప్లలో మీకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో ఇన్స్టిట్యూట్ తరఫున చేసినటువంటి వాట్సాప్ గ్రూప్లో మీకు టెస్ట్ 1 సిలబస్ అని వస్తుంది. టెస్ట్ 1 అనేది సిలబస్ టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది. ప్రతి టెస్ట్ కూడా 200 మార్క్స్కి ఉంటుంది. అందులో 50 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటాయి, ఒకటే చాప్టర్ ఉంటుంది. రీజనింగ్ రెండు చాప్టర్లు కవర్ అవుతుంటాయి. 50 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటాయి, 50 రీజనింగ్ క్వశ్చన్స్, 50 అర్థమెటిక్ క్వశ్చన్స్. తర్వాత వచ్చేసి 5 సబ్జెక్ట్స్ తీసుకొని 5 సబ్జెక్ట్స్లో నుంచి ఒక 100 మార్క్స్ ఇంక్లూడ్ చేసి ఇందులో ఇండియన్ ఎకానమీ కూడా ఇంక్లూడ్ చేస్తాము. సో ఇందులో 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ జనరల్ స్టడీస్, 100 మార్క్స్ మ్యాథ్స్, 200 మార్క్స్ తీసుకుంటాం. బట్ ఇందులో ఏంటంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా ఒక వారంలో స్టూడెంట్స్కి రివిజన్ అనేది కాదు. సో మీరు చేస్తున్నటువంటి ఫస్ట్ రివిజన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం ఎన్నో ఇంటెన్సివ్ బ్యాచెస్ రన్ చేసినటువంటి అనుభవంతో ఆ సిలబస్ అనేది డివైడ్ చేసి, బట్ జనరల్ స్టడీస్లో కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫ్యాకల్టీ క్వశ్చన్స్ ఇస్తారు. సో తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి క్వశ్చన్స్ అనేది కూడా ఫ్యాకల్టీ తరపు నుంచే ఇచ్చేసి మీకు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇదేంటి అంటే ఒక వారంలో ఒక స్టూడెంట్ ఏం చదవాలి అనేది కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఏం తెలిసినా తెలియకపోయినా మీకు ఈ అర్థమెటిక్ని, రీజనింగ్ని, ఈ జనరల్ స్టడీస్, ఈ మెయిన్ సబ్జెక్ట్స్ని మార్చ్ ఎండింగ్ వరకు కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ రివిజన్ అనేది ఫినిష్ అయ్యే విధంగా మీకు షెడ్యూల్ అనేది ప్లాన్ చేశాను. సో ఆ షెడ్యూల్ మార్చి 27th వరకు ఫినిష్ అయిపోతుంది. మీకు ఏప్రిల్ మంత్లో మీకు నోటిఫికేషన్ అనేది ఉంది. ఈలోపు మీకు ఏంటంటే కొత్తగా స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ ఎవరైనా కూడా వాళ్ళకి ఏంటంటే మెయిన్ జనరల్ స్టడీస్ టాపిక్స్, సబ్జెక్ట్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మేము ఒక రివిజన్ చేసుకుంటూ ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ రాసినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతుందో మిమ్మల్ని చాలా ముందుకు తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్గా ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా గ్రూప్ 4లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ, ఆల్రెడీ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ జాబ్ చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్ఐ నోటిఫికేషన్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళని కూడా మీరు తట్టుకొని ఈ నోటిఫికేషన్లో ముందుకు పోయి జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది అవసరం అనేది నేను భావించాను. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎంతో చదవాలని ఉంటుంది, బట్ వాళ్ళకి అనుభవం అనేది లేకపోవడం వలన, ఎలా చదవాలో తెలియకపోవడం వలన కొంచెము డిప్రెస్ అవుతున్నటువంటిది నేను గమనించాను. చాలా స్టూడెంట్స్ కూడా మన దగ్గరికి సండే గ్రాండ్ టెస్ట్ వచ్చినప్పుడు కూడా, గ్రాండ్ టెస్ట్కి వచ్చినప్పుడు కూడా అడుగుతున్నారు, సార్ ఎలా చదవాలో తెలియట్లేదు, ఏం చదవాలో తెలియట్లేదు, టెన్షన్ అవుతుంది అన్న ఉద్దేశం చెప్తున్నప్పుడు అన్నీ ఆలోచించేసి సో మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ చేయనటువంటి విద్యార్థులు ఎవరున్నారో అదే ఫీలోనే సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఎక్స్ట్రా ఒక టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేశాను. మీరు ఎక్కడైనా తెలుసుకోండి, సుధాకర్ సార్ ఒక ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంత ప్లాన్డ్గా ఉంటుంది అనేది నేను 2012 నుంచి చేస్తున్నా కాబట్టి చాలామంది విద్యార్థులకు తెలుసు. సో నేను ఎలాంటి ఫీ తీసుకోకుండా, ఎక్స్ట్రా ఫీ ఏం తీసుకోకుండా మన దగ్గర ఆఫ్లైన్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఐడి కార్డుతోటి మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఎవరైనా కూడా మీకు టెస్ట్ అనేది మీకు వాట్సాప్ గ్రూపులలో టెస్ట్ సిలబస్ వస్తుంది. ఒకేసారి సిలబస్ కూడా అన్ని టెస్టులు ఇస్తే మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఏ టెస్ట్ సిలబస్ ఆ టెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే ఆ వీక్ సిలబస్ ఫోకస్ చేయండి. ఇది కాకుండా మీరు సైడ్ ట్రాక్లో ప్రిపేర్ కాకండి. ఎందుకంటే నేను మొత్తం సిలబస్ మీకు మార్చి 27కే పూర్తి అయ్యే విధంగా ప్లాన్ చేశాను. కాబట్టి ఈలోపు మీరు సొంతంగా చదివినా కూడా ఈ షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ 1, టెస్ట్ 2 నేను ఇచ్చిన పర్టిక్యులర్ టెస్ట్ ఏదైతుందో ఆ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరేది ఏమన్నా చదువుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇక ఇవి కాకుండా సబ్జెక్ట్స్లలో మీకు పాలిటీ, మీకు బయాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎకానమీ ఉంది. సో అవి ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా చదువుకోవచ్చు. కానీ వీటిని మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే చాలా వరకు కొత్త వాళ్ళకి ఇది ఫస్ట్ రివిజన్ ఎప్పుడు కూడా చాలా బెస్ట్ రివిజన్ అయి ఉండాలి. ఫస్ట్ రివిజన్ చేసినంత ఫ్రీ మైండ్ తోటి ఇంకా మీరు ఇంకో రివిజన్ చేయలేరు.
తర్వాత ఈ ఒక్క రివిజన్ నేను ప్లాన్ చేసినట్లయితే మీకు ప్రతి విద్యార్థి కూడా ఇంకా నెక్స్ట్ రివిజన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా క్వశ్చనింగ్ ఉంది, ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. సో నేను ప్రతిదీ కూడా మళ్ళీ మీకు క్లాసులలో మాట్లాడతాను. సండే ఎగ్జామ్కి వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను. బట్ మీకు మాత్రము ఈ టెస్ట్ సిరీస్కి మాత్రం అందరూ రెడీగా అండి. ఇది ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటి ఈ టెస్ట్ సిరీస్. దీన్ని ఏ విద్యార్థి కూడా నెగ్లెక్ట్ చేయదు. ఆ టెస్ట్లో మెయిన్గా నేను చెప్తున్నాను, అర్థమెటిక్, రీజనింగ్ 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత వచ్చేసి మొత్తం సిలబస్ కాదు, పర్టికులర్ టాపిక్స్ ఇస్తాం. ఏ టాపిక్ అర్థమెటిక్, ఏ టాపిక్ రీజనింగ్, ఇండియన్ హిస్టరీలో ఏ టాపిక్, ఇండియన్ పాలిటీలో ఏ టాపిక్, ఇండియన్ జాగ్రఫీలో ఏ టాపిక్, వరల్డ్ జాగ్రఫీలో ఏ టాపిక్, పాలిటీలో ఏ టాపిక్ అనేది మీకు ముందే చెప్తాము. చెప్పిన తర్వాత మీరు 1 వీక్ మొత్తం అది రివిజన్ చేసుకొని కరెక్ట్ థర్స్డే రోజు వచ్చేసి మీరు ఈవినింగే ఉంటుంది మ్యాక్సిమం. ఈవినింగ్ వచ్చేసి మీరు మన క్లాస్ రూమ్లో ఎక్కడ ఏ క్లాస్ రూమ్లోనైనా కండక్ట్ చేస్తాం. మీరు సండే గ్రాండ్ టెస్ట్ ఎంతైతే పకడ్బందీగా కండక్ట్ చేస్తున్నామో దాన్ని అంతే పకడ్బందీగా కండక్ట్ చేస్తాం. మీకు దానికి సంబంధించినటువంటిది కూడా మీకు OMR షీట్ ఇస్తాం, మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, దాని రిజల్ట్ కూడా పెడతాం మీకు. సో ప్రతి స్టూడెంట్ దీన్ని చాలా ఫోకస్ చేసేసి ప్రిపేర్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ మోటో ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ప్రతి నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు. చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాని విషయం ఏంటంటే ఓన్లీ 4 మంత్స్లో నోటిఫికేషన్ ఉంది. కానీ ఒక SI జాబ్, కానిస్టేబుల్ జాబ్ అంటే సిలబస్ వింటూ దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని రివిజన్ చేసుకొని టెస్ట్లు అటెంప్ట్ చేస్తేనే మీరు బిఫోర్ నోటిఫికేషన్ ఒక రివిజన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మంచిగా, తర్వాత నోటిఫికేషన్ అప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్కి 3 నెలల పైన ఉంటుంది. అప్పుడు మీరు 2 రివిజన్లు చేయొచ్చు. తర్వాత ఈవెంట్ అప్పుడు కూడా మీరు 1 లేదా 2 రివిజన్లు చేయొచ్చు. మళ్ళీ మెయిన్స్ అప్పటికి కూడా 2 రివిజన్లు చేసుకోవచ్చు. మీకు తెలియకుండానే 6-7 రివిజన్స్ అయిపోతాయి. సో కంపల్సరీ ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అయినా కూడా మన యూనిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి నేను చెప్పేటటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మీరు 100% ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ ఇంకేది కానీ మీకు వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది. ఇది ఓన్లీ మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే. ఓకే, ఇంకా వేరే బయట వాళ్ళకి ఎవరికి ఉండదు. ఓన్లీ యూనిక్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది. సో అదే ఫీజులో మళ్ళీ వేరే ఫీలో కాదు, సింగిల్ రూపీ కూడా తీసుకోరు. ఓకే, రైట్. మార్చి 27th వరకు మెయిన్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, అర్థమెటిక్, రీజనింగ్ కంప్లీట్ అవుతుంది. సరే, ఇంకా ఇంగ్లీష్ ఉంది, తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్ కూడా పర్ఫెక్ట్గా రివిజన్ కాదు. మీకు ఏంటంటే మెయిన్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ స్కోరింగ్ ఉన్నటువంటి అర్థమెటిక్, రీజనింగ్ కనుక ముందుకు తీసుకెళ్తే సో మీకు ఏమవుతుందంటే దాదాపు 70% సిలబస్ అనేది పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ స్కోర్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. మీరు ఒక్కొక్క టెస్ట్ అటెంప్ట్ చేయండి మంచిగా. మీరు ప్రతి సండే టెస్ట్లో మీకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఒక టెస్ట్ అనేది క్లియర్గా మీరు వీక్లీ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ని మీరు ఫాలో అవుతున్న కొద్దీ మీకు సండే గ్రాండ్ టెస్ట్లో స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీరు 1 వీక్లో మీరు ఎంత చదవగలరో నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో ఇలాంటి ఇంటెన్సివ్ బ్యాచెస్ రన్ చేశాం కాబట్టి మీరు 1 వీక్లో ఏం ప్రిపేర్ కాగలరు అనేది, కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏం కాగలరు, తీసుకుంటున్న వాళ్ళు ఏం కాగలరో నాకు తెలుసు. సో అవన్నీ సిలబస్ను దృష్టి పెట్టుకొని మీకు ఒక వీక్లో చాలా కంఫర్ట్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు ఏంటంటే ఒక టాపిక్, ఏదైనా అర్థమెటిక్ టాపిక్, ఇప్పుడు సపోజ్ రేషియో అనే టాపిక్ ఇచ్చాను అనుకోండి, మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో ఏదైతుందో, మీకు క్లాసులో చెప్పినటువంటి టాపిక్ ఏదైతుందో దాన్ని 100% ఒక టాపిక్ని మీరు ఆ వీక్లో కనీసం త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు టెస్ట్ 1లో రేషియో అనే టాపిక్ ఉందనుకోండి, ఆ రేషియో అనే టాపిక్ని మీరు ఆ టెస్ట్ కొరకు సింగిల్ టైం కాదు, మినిమం 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మినిమం 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ నోట్స్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా కొంచెం అప్డేటెడ్ క్వశ్చన్స్, ట్రెండింగ్ క్వశ్చన్స్, మీకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఈ టెస్ట్లో మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతో మీకు ఏమవుతుందంటే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ నోట్స్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఈ టెస్ట్లో యాడ్ చేస్తాము, ఇది గ్రిప్ వచ్చేస్తుంది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇది ఒక 50 క్వశ్చన్స్, నీకు నోట్స్లో ఒక 150 క్వశ్చన్స్, ఒక టాపిక్ మీద నీకు తెలియకుండానే 200 క్వశ్చన్స్ మీద నీకు కమాండింగ్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఎవ్రీ సండే అనేది మనము ఎంతో ప్రామాణికంగా కండక్ట్ చేసినటువంటి సండే గ్రాండ్ టెస్ట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు 41 గ్రాండ్ టెస్ట్ అయిందంటే
ఒక టెస్ట్లో 40 అర్థమెటిక్ క్వశ్చన్స్ తీసుకుంటే ఇప్పటికీ మీకు 1640 క్వశ్చన్లు అర్థమెటిక్ రెడీగా ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి. 1640 రీజనింగ్ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు ఏం చేయండి అంటే ఒక పర్టికులర్ టాపిక్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు రేషియో అనే టాపిక్ ఉంది, నోట్స్ చేయండి. నోట్ చేసిన తర్వాత ఇంకా టైం ఉందనుకోండి, ఇప్పటి వరకు మనం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసిన పేపర్స్ కూడా ముందట వేసుకోండి కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు. సో రేషియో టాపిక్ సెర్చ్ చేసి అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో అవన్నీ ప్రాక్టీస్ చేసి మీరు ఈ టెస్ట్కి రండి. చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. సో మన వంతుగా ఇన్స్టిట్యూట్ తరఫున స్టూడెంట్స్కి ఏం చేయాలని ఆలోచించి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. ఇది ఖచ్చితంగా మీకు 100% యూజ్ ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.